వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ వంకాయ కర్రీ. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఈరోజు వచ్చేసి మనం వంకాయ కర్రీని చాలా సింపుల్గా చేస్తున్నామండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి అండ్ మామిడికాయ పచ్చడి కానివ్వండి, ఏదైనా నిల్వ పచ్చడిలో నూనె మిగిలి ఉంటుంది కదా మన దగ్గర, పైకి తేలుతూ ఉంటుంది. కొంచెం ఆ నూనె మామిడికాయ పచ్చడి అయితే కనుక దాంట్లో ఉండే ఊట కొంచెం, అదే గ్రేవీ అంటారు కదా. సో ముక్కలు కాకుండా కొంచెం మామిడికాయ పచ్చడి గ్రేవీ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రైస్లో. ఈ ఫ్రై అనే కాదు, ఏదైనా బెండకాయ, దొండకాయ ఇట్లా ఏదైనా ఫ్రై చేసినప్పుడు పచ్చడిలో పైన తేలే ఆయిల్ని ఒక 2 స్పూన్స్ అట్లా వేసి చూడండి. టేస్ట్ ఇంకా చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఈ మనం యాడ్ చేయాలనుకున్న స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మంచిగా చేత్తో మిక్స్ చేసేసుకొని, కొంచెం కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లో యాడ్ చేసుకొని అప్పుడు మనకు కొంచెం మిక్స్ చేయడానికి మరీ పౌడర్లా కాకుండా ఒక ముద్దలాగా అవుతుంది. దీన్ని మనము వంకాయల్లోకి చేత్తో మంచిగా పట్టించాలి. పట్టించిన తర్వాత కొంచెం మిగిలిద్ది పొడి, ఇంకా మిగిలితే కనుక దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే చివర్లో మనం దాని మీద వేద్దాము, అన్నిటికీ మంచిగా పైనుంచి కూడా ఆ మసాలా అనేది మంచిగా పడుతుంది. మొత్తం మంచిగా పట్టించేసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకవేళ అవన్నీ అవసరం లేదన్నా వదిలేయచ్చు. ఉట్టి ఆయిల్ వేసేసి మనం ఈ వంకాయలన్నిటినీ కూడా మంచిగా పేర్చేయాలి. పేర్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనో హై ఫ్లేమ్లోనో అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే మనం కాయగా వండుతున్నాం కాబట్టి అది మంచిగా లోపల దాకా కుక్ అయి సాఫ్ట్ అవ్వాలి. కాబట్టి మనం సిమ్లోనే పెట్టి సన్నటి సగం మీద మంచిగా మగ్గే వరకు కూడా వెయిట్ చేద్దాము. అండ్ వంకాయలన్నిటిని నీట్గా ఒకదాని అన్నమాట ఒకటే పేర్చుకోండి. పేర్చుకొని మూత పెట్టేసేయండి. ఆవిరి ఎటు పోకుండా మూత పెట్టేస్తే ప్రతి 2-3 మినిట్స్కి ఒకసారి లేదా 5 మినిట్స్కి ఒకసారి జస్ట్ ఒకసారి టర్న్ చేయండి. అన్ని వైపులా కాలేలాగా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఫ్లేమ్ కనుక మనం మంట పెంచితే ఖచ్చితంగా పైన మాడిపోతుంది, లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతుంది. అలా ఉండొద్దు అంటే ఇట్లాగా మనం ఏదైనా కాయలుగా వండాలి అంటే, దొండకాయలు కానివ్వండి, గుత్తి వంకాయలు కానివ్వండి, కాయలుగా వండాలనుకున్నప్పుడు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ అంతే, హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టకూడదు. టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే కాడ దగ్గర చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేది. కాడ దగ్గరే పచ్చిగా ఉంటుంది అనమాట. మనకి కాడ దగ్గర కూడా ఉడికింది అంటే మన కాయ మొత్తం ఉడికినట్టే. సో అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయండి. ఎవరైనా గెస్ట్లు వస్తున్నా సరే ఇమీడియట్గా ఏదైనా ప్రిపేర్ చేయాలి అంటే చాపింగ్ ఎక్కువ లేకుండా జస్ట్ ఇలా కలిపి మనం పొయ్యి మీద వేసేస్తే ఒక పక్కన అది ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక డిష్ రెడీ అయిపోతుంది. అన్నంలో తింటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఈ ఫిల్లింగ్ మనం ఏదైతే చేసామో మన టేస్ట్ ప్రకారం మనం ఇంకేదైనా మార్చుకోవాలనుకున్నా, కొబ్బరి యాడ్ చేయాలనుకున్నా, అట్లా రకరకాలుగా మనకి నచ్చినట్టుగా ఫిల్లింగ్ని మార్చుకోవచ్చు. మంచిగా వేగిపోయిన తర్వాత మన దగ్గర చివరికి మసాలా మిగిలింది కదా, ఆ మసాలా కూడా యాడ్ చేసేయచ్చు. మనము గరిటె పెట్టి రోజు చేసే కర్రీస్ తిప్పేటట్టు ఇట్లా తిప్పకూడదు. తిప్పితే ఏమవుతుందంటే సపరేట్ అయిపోతాయి. కాయగా ఉంటేనే రుచిగా ఉంటుంది.